హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మనం వాడుతున్న ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందని మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇంటర్నెట్ అంటే మీ అందరికీ తెలుసు. ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్లో దాదాపు ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తాయి. లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తాయి. అది ఎలా అంటే లైక్ ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి మెయిల్స్, డాక్యుమెంట్స్ ఇంకా వేరే విధాల సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారానే పంపిస్తాం. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మీరు ఏదైనా సమాచారం తెలియజేయాలంటే లైక్ టెక్స్ట్ మెసేజ్, ఫోటో, వీడియో ఇలా ఏదైనా సమాచారం తెలియాలంటే ఇంటర్నెట్ ద్వారానే ఉపయోగిస్తాం. ఇంకొకటి మీరు ఏదైనా సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే దాని ఆ టాపిక్ గురించి వీడియో రికార్డ్ చేసి లైక్ యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయాలి. అది కూడా ఇంటర్నెట్ ద్వారానే. మీ మొబైల్లో డేటా అనేది ఒక సెల్యులర్ నెట్వర్క్ ద్వారా ఉపయోగిస్తారు. అది ఎలా అనేది ఒక టెలికాం కంపెనీ నుంచి సెల్యులర్ నెట్వర్క్ని పొందడం. ఎగ్జాంపుల్ జియో, వోడాఫోన్, ఎయిర్టెల్ టెలికాం కంపెనీ నుంచి మీరు నెట్వర్క్ని రిసీవ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ మీరు 1.5 GB 2 GB డేటా ఇలా నెలకు రీఛార్జ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ మీరు 3G 4G 5G నెట్వర్క్ వాడుతున్నట్లయితే ఈ టవర్ మీకు నెట్వర్క్ సిగ్నల్ తీసుకుంటుంది. అప్పుడు మీ ఫోన్కి టవర్ ఆ డేటాను పంపుతుంది. ఇది ఒక మైక్రోవేవ్ సిగ్నల్స్ ద్వారా లేదా ఆ ఫైబర్ ఆప్టిక్ ద్వారా చేరుతుంది. ఒక్కొక్కసారి మీకు నెట్వర్క్ రాకపోతే ఎగ్జాంపుల్ మీరు వైఫై ద్వారా ఉపయోగించవచ్చు. ఈ ఇంటర్నెట్ చాలా స్పీడ్గా వస్తుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే ఏపీ ఫైబర్ లేదా జియో ఫైబర్ బాక్సులు మీ ఇంటి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి. అప్పుడు మీ పక్కలో ఉన్న టవర్లు మీ ఫోన్కి కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి మీ ఫోన్లో డేటా ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి డేటా అనేది ఒక్కొక్కసారి స్పీడ్గా వస్తుంది, ఒక్కొక్కసారి స్లోగా వస్తుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న టవర్ని బట్టి మీకు సిగ్నల్ వస్తుంది. అప్పుడు మనం లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి యాప్స్ని మనం సోషల్ మీడియాలో ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ చేయాలనే డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఎలాగంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్కి పంపిస్తున్నాం. అది ఎలా అంటే లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే ఇలా చాలా విధాలుగా ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది. అది కూడా లైక్ ఇంటర్నెట్ ద్వారానే. ఇంటర్నెట్ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరితో క్యాష్ ఉండదు కాబట్టి ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేస్తారు. ఫ్యూచర్లో కూడా దాదాపు ఆన్లైన్ ద్వారానే అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. లైక్ ఫుడ్ ఆర్డర్లు కూడా ఆన్లైన్లోనే చేస్తున్నారు. లైక్ జొమాటో, స్విగ్గీ ఇలాంటి ద్వారా ఫుడ్ ఆర్డర్లు ఆన్లైన్లో చేసుకుంటున్నారు. ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుసుకుంటాము. లైక్ టీవీ9, ఎన్టీవీ, ఏబీవీపీ, టీవీ5 ఛానల్ చూస్తాం. ఈ ఛానల్ వాళ్ళు చెప్పే సమాచారం అంతా వీడియో తీసి దాన్ని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఈ సమాచారం ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇది కూడా ఒక ఇంటర్నెట్ ద్వారానే జరుగుతుంది. సినిమా హీరోలు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ట్విట్టర్ యాప్ ద్వారా లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీ రూపంలో తెలియజేస్తారు ప్రపంచానికి. ఇంటర్నెట్ లేకపోతే చాలా కష్టం. వాళ్ళ సమాచారం ఎవరికి తెలియదు. లైక్ మూవీ అప్డేట్స్, మూవీ ట్రైలర్స్, మూవీ రిలీజ్ డేట్ ఇలా ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది. ఇక క్రికెట్ విషయానికి వచ్చినట్లయితే ఆ కెమెరామెన్ ఆ మ్యాచ్ మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అది చూడడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. అది ఎలా అంటే సోషల్ మీడియా యాప్స్ లైక్ జియో టీవీ, జియో హాట్స్టార్, ఫ్యాన్ కోడ్, సోనీ నెట్ టీవీ ఇలా ఈ ఛానల్ వాళ్ళందరూ టెలికాస్ట్ చేస్తే ప్రపంచం అంతా ఆ మ్యాచ్ని చూస్తారు. అది కూడా ఒక ఇంటర్నెట్ ద్వారానే. ఈ ఇంటర్నెట్ అనేది చాలా విధాలుగా ఉన్నాయి. ఇవి ఒక ప్రైవేట్ అండ్ పబ్లిక్ నెట్వర్క్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ జియో ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్. దీనికి ముఖేష్ అంబానీ అని ఓనర్. ఇంకొకటి ఎయిర్టెల్ ఇది ఒక ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీ. దాంతోపాటు వోడాఫోన్ ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్. మీరు వాడుతున్న సిమ్ ద్వారా మీకు ఇంటర్నెట్ వస్తుంది. అది ఎలా అంటే మీకు చుట్టుపక్కల ఉన్న టవర్ని బట్టి మీకు డేటా వస్తుంది. ఎగ్జాంపుల్ జియో మీరు వాడుతున్న సిమ్ జియో అయితే మీకు ఉన్న దగ్గరలో ఎయిర్టెల్ ఉంటే మీకు నెట్వర్క్ అనేది చాలా రాదు. ఎందుకంటే మీ జియో టవర్ లాంగ్ ఉంది కాబట్టి. ఒకవేళ మీకు దగ్గరగా ఉంటే మీకు అప్పుడు ఇంటర్నెట్ అనేది స్పీడ్గా వస్తుంది. ఇక వేసవి కాలం అంటే ఎండలు చాలా ఉంటాయి. ప్రజలు ఏసీ, ఫ్యాన్, కూలర్లు ఇలా ఇవి లేకుండా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఎండలు అలా ఉంటాయి. అందుకే ఇంటర్నెట్ ఉంటే ఏసీ, ఫ్యాన్, కూలర్లు పనిచేస్తాయి. అప్పుడు ప్రజలు ఆనందంగా ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచానికి ఏ సమాచారం తెలియవు. అందుకే ప్రపంచం ఆగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమాచారాలు ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలంటే ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.